అక్కడే నిలబడ్డారే, లోపలికి రండి. రండి బావగారు, రండి. ఈయనెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు నా కోపం వస్తుందని జరిగింది నా దగ్గర దాచినా నాకంతా తెలిసిపోయింది. మీ మామగారే అంతా వివరించారు. జరిగింది విన్న తర్వాత నాకే చాలా బాధేసిందిరా. అలాంటప్పుడు నీకిప్పుడు కోపం రావడంలో తప్పేం లేదురా. కానీ జరిగిన దానికి ఆయన కూడా బాధపడుతున్నాడు. ఏం చేస్తాం చెప్పు? అన్నీ మనం అనుకున్నవి అనుకున్నట్లే జరగవు. కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరిగితేనే జీవితం. ఆ జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పడానికే వారు కూడా వచ్చారు. చూడు బాబు, జరిగింది క్షమించండి అంటే మర్చిపోయేంత తేలికైన విషయం కాదని నాకు తెలుసు బాబు. కానీ నాకు మరో దారి కనిపించటం లేదు. మిమ్మల్ని కలిసి క్షమాపణలు అడగందే నా మనసు కుదుటపడేటట్లు లేదు. చూస్తుండగానే నా కళ్ళ ముందు నమ్మలేని ఘోరం జరిగిపోయింది. క్షణంలో పరిస్థితులు నా చెయ్యి దాటిపోయాయి. వరలక్ష్మి అంత నీచంగా ప్రవర్తిస్తుందని ఊహించలేకపోయాను. ఏది ఏమైనా తప్పు జరిగిపోయింది. నా 40 సంవత్సరాల దాంపత్య కాలంలో వరలక్ష్మిని నేనెప్పుడూ అలా చూడలేదు. నేను దాని మీద చేయి చేసుకోలేదు. కానీ మొన్న కోపం అణుచుకోలేకపోయాను. అది విచక్షణ మరిచింది. నేను అదే పనిచేసి అల్లుడు గారు, దయచేసి పెద్ద మనసు చేసుకుని జరిగింది మర్చిపోండి. మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించండి. వరలక్ష్మి తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఎవరు ఎవరికి క్షమాపణలు చెప్పక్కర్లేదండి. మీ కళ్ళ ముందే నాకంత అవమానం జరిగిన తర్వాత కూడా మర్చిపోండి అని ఎలా అడుగుతున్నారో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. మాయ గారు, మీరిప్పుడు నా షెడ్డుకొచ్చారు. నేను కూడా మిమ్మల్ని మెడబెట్టుకు బయటికి గెంటేస్తే మీరు మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? పెద్ద గొడవ జరిగిపోతుంది. కానీ నేను అలా చేయనండి. ఎందుకంటే నాకు మానవత్వం ఉంది, సంస్కారం ఉంది, ఆలోచించగలిగే శక్తి ఉంది. కానీ అత్తయ్య గారు ఇంటి అల్లుళ్ళను కూడా చూడకుండా మెడపట్టుకుని బయటికి గెంటేశారు. ప్రపంచంలో ఏ అత్తగారు ఏ అల్లుడికి ఇవ్వని గౌరవం నాకే దక్కిందండి. మా అత్తగారు నాకిచ్చిన గొప్ప బహుమతి. మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను నానా మాటలు అన్నారు. నేను ఒక మోసగాడిని అన్నారు. అయినా సహించాను, భరించాను. ఎందుకో తెలుసా? నేను అబద్ధం చెప్పాను కాబట్టి, తప్పు నా వైపే ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు నేనే తప్పు చేయలేదే. అలాంటప్పుడు ఎందుకు సహించాలి, ఎందుకు భరించాలి? నేను మనిషినేనండి. నాకు మానం, అభిమానం, చీము, నెత్తురు, రోషం, పౌరుషం అన్నీ ఉంటాయి. అసలు ఇంత గొడవ జరగడానికి కారణం మీరేనండి. మీరు పెద్ద మనసు చేసుకుని ఆ కొట్టేదేదో అప్పుడే కొట్టుంటే విషయం ఇంతవరకు వచ్చుండేది కాదు. చాలా ఈజీగా అనేసారండి మర్చిపోమని. ఎలా మర్చిపోమంటారండి? ఎలా మర్చిపోమంటారు?
ఇక్కడ తగిలిందండి. దానికి మందు లేదు. భరించలేకపోతున్నానండి. మర్చిపోవడం చాలా కష్టం. మాయ గారు, నాకు చిన్న సహాయం చేయండి. మీరు కానీ మీ కుటుంబం కానీ దయచేసి నా దగ్గరికి రావద్దండి. ఆ బాధ నేను భరించలేను. నన్ను మీరు వెక్కిరించినట్టుగా ఉంటుందండి. గోపి, అలా అంటావింటిరా? తొందరపడి నోటికి ఏదొస్తే అది మాట్లాడవు. తొందరపడి మాట దారితే ఎలా? నీ మాట మీదనే అర్చన జీవితం ఆధారపడింది. పెద్దనాన్న, నేను అన్నీ గుర్తుంచుకునే, బాగా ఆలోచించుకునే మాట్లాడుతున్నాను. అర్చన జీవితం ఆధారపడి ఉంది, కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ అర్చన జీవితం కన్నా నా ఆత్మాభిమానమే నాకు ముఖ్యం. అవునండి, నా ఆత్మాభిమానమే నాకు ముఖ్యం. పెద్దనాన్న, అర్చన ఈ విషయంతో సంబంధం లేకుండా నాతో వచ్చి కాపురం చేసిందా సరే సరి. దీన్ని అడ్డం పెట్టుకుని మన ఇంట్లోంచి ఎవరైనా వెళ్ళి అర్చన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారో నేను ఒప్పుకోను. మీ వాళ్ళు మేమేమైనా వస్తామని వెయిట్ చేశారంటే మాత్రం అది చాలా పెద్ద తప్పే అవుతుంది మావయ్య గారు. మీకు ముందే చెప్తున్నాను. వాడి మనసుకు ఎంతో బాధ కలిగితే గాని అలా మాట్లాడు. అయినా వాడనేది న్యాయంగానే అనిపిస్తోంది. గోపి అడిగే ప్రశ్నకు నాకు మాత్రం సమాధానం దొరకలేదు. ఏదేమైనా ఓ మగాణ్ణి, పైగా ఇంటెల్లుడితో ఇలా మాట్లాడటం చాలా తప్పుగా అనిపిస్తోంది. ఆ అవమానం భరించటం ఎవరి వల్ల కాదు. వాడికి ఎలా నచ్చజెప్పాలో నాకేం అర్థం కావటం లేదు. రండి వెళదాం. అయితే ఇక నా కూతురి జీవితం కుదుటపడదా? అర్చన జీవితం గురించి ఆందోళన నాకు ఉంది. ఆమె సంతోషంగా ఉండాలని ఆశపడ్డాం. ఈసారి ఆ ప్రయత్నం మన వల్ల అయ్యేటట్టు లేదు. ప్రశ్నార్థకంగా ఉన్న అర్చన జీవితానికి సమాధానం ఇక ఇప్పుడు మీ మీద ఆధారపడింది. ఏదైనా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆమెకు మంచి జీవితం అందించండి. ఇదిగో కొంచెం కూర నాకొద్దమ్మా. ఏమైందిరా నీకు అలా విసుక్కుంటావే? నాకు ఇష్టం లేదు అన్నానా? ఎందుకురా? రాత్రిపూట చపాతీ చేయమన్నాను కదా, అన్నం తింటుంటే నా బాడీ షేప్ మారిపోతుందమ్మా. చపాతీ తినే రోజులు ముందున్నాయిలేరా. సర్లే, ఇవాళకి తిను, రేపటి నుంచి చేసి పెడతాను. ఈ మాటని వారం రోజులైందమ్మా. రేపు కానీ చేయకపో, అప్పుడు చెప్తాను. సరేలేరా. అమ్మరాణి,
ఇదిగోమ్మా ఈరోజు డబ్బులు. ఏం గోపి ఇవాళ ఎంత లేట్ అయిందే? పని కొంచెం ఎక్కువైందమ్మా, అందుకే లేట్ అయింది. సరే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోనరా, అన్నం తిందు గాని. ఏమే రాణి, మీ అన్నయ్య వచ్చాక వాడితో కలిసి తింటానన్నావుగా, ఇంకా టీవీ చూస్తావేరా? వస్తున్నా. అమ్మా అడగవే. ఏమిట్రా? అదేనమ్మా, పెదనాన్న వాళ్ళ మావయ్య కార్ షెడ్ లో కనిపించారన్నాను కదా, అడుగు. నువ్వుండ్రా, రాని అడుగుతా. అతుగతుకవే, వస్తున్నాడు. గోపి, ఏంటమ్మా? మీ మామయ్య గారు ఏమన్నారు? మీ మామయ్య గారు మీ పెదనాన్నని షెడ్డుకు తీసుకొచ్చాడంటగా, వాసు చూసి నాకు చెప్పాడులే. అందుకే అడిగాను, ఏమన్నాడేంటి ఆయన? అది పాత పాటేనా? ఎప్పట్లాగా బతిలాడి నా కూతుర్ని కాపురానికి తీసుకెళ్ళండి అని వలవలా ఏడ్చాడా? నువ్వు నీ పెళ్ళం మైకులో పడిపోయి అలాగేలేండి మామయ్య గారు, రేపో ఎల్లుండి వచ్చి తీసుకెళ్తానని మాటిచ్చేసావా? లేకపోతే ఆ ధర్మరాజు గారు, అదే మీ పెదనాన్న అక్కడే ఉన్నారుగా, 4 నీతి వాక్యాలు చెప్పి జరిగిందేదో జరిగిపోయింది లేరా గోపి, నువ్వెళ్ళి నీ పెళ్ళాన్ని తెచ్చుకుని కాపురం చేసుకోరా అని సెలవిచ్చారా? నువ్వు సరేలే పెదనాన్న అంటూ గంగిరెద్దులా తలాడించేశావా? లేదమ్మా, నేనేం తలాడించలేదు, మాట ఇవ్వలేదు. మా మామగారే మామూలుగా వచ్చి నన్ను బతిమాలాడు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పేశాను, మా అమ్మ నిర్ణయమే నా నిర్ణయం అని. అర్చన కాపురానికి రావాలంటే పత్తురాల బంగారం తీసుకురావాల్సిందేనని కరాఖండిగా చెప్పేశాను. అద్దిరా అద్దిరా మగసిరిగల మాట అంటే ఇప్పుడు నా కొడుకు అనిపించావురా. నన్ను సరిగ్గా అర్థం చేసుకుని మన కుటుంబ గౌరవాన్ని కాపాడే మాట అన్నావురా, చాలా సంతోషంగా ఉంది. లేకపోతే అది నన్ను పట్టుకుని అన్ని మాట్లాడుతుందా? ఇప్పుడు తెలుస్తుందిరా దానికి ఎవరేంటో. సరేలే నాన్న, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, భోజనం చేద్దు గాని. సరే అమ్మా. అన్నయ్య, నువ్వు అమ్మతో అబద్ధం చెప్పావు కదూ? నాకు తెలుసన్నయ్య, నువ్వు డబ్బు నగలకి ఆశపడే వ్యక్తివి కాదు. నీ వ్యక్తిత్వం, ఆలోచన, మనసు నాకు తెలుసు. వదిన నగలతో వస్తే కాని కాపురానికి రావద్దని నువ్వు అనలేదు, అవునా? నిజమేనండి, నువ్వు ఊహించింది కరెక్టే. కానీ ఏం చేయాలి? అందుకే అబద్ధం చెప్పాను. అమ్మ మనసుని బాధ పెట్టకూడదనే అబద్ధం చెప్పాను. మంచి పని చేశావన్నయ్య. దానికి బాధపడ్డం దేనికి? ధైర్యంగా ఉండన్నయ్యా. ఒరేయ్, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? నిద్ర రావడం లేదా? అదేనే, నువ్వు ఆశపడిన 40 తులాల బంగారం ఉంది కదా, దాని గురించే నా అనుమానం అంతా. ఒరేయ్, ఏమిట్రా అపశకునం మాటలు నువ్వును? అపశకునం మాటలు కాదమ్మా, బ్రహ్మం గారి కాలజ్ఞానం. ఆల్రెడీ బంగారంతో వస్తేనే గాని నా ఇంటికి రావద్దని అల్టిమేటం ఇచ్చావు. ఇప్పుడు అన్నయ్య కూడా అదే మాట చెప్పాడుగా. అవును. ఇదే పాయింట్ ని వదిన వాళ్ళమ్మ, అదేనే మీ వియ్యపురాలు, ప్రెస్టేజ్ గా తీసుకొని మొండిగేసి నగలు ఇవ్వనని పట్టుబట్టిందే అనుకో, వదిన రాదు, బంగారం లేదు. అనవసరంగా ఆ బంగారం కోసం ప్లాన్ల మీద ప్లాన్లు వేసాం. మాస్టర్ ప్లాన్లన్నీ మటాస్ అయినాయి. సో నీతేంటంటావు? దురాశ దుఃఖానికి చేటు. అర్థమైందా? రేయ్, వాళ్ళమ్మ మొండికేసినా ఆ ఇంట్లో వాళ్ళు వదలర్రా. మనం అడిగిన బంగారం వేసి పంపాల్సిందేనని పట్టుబడతారు. అప్పుడు ఆ మొండితనం గిండితనం తలంచాల్సిందే. ఒకవేళ మనసు మార్చుకొని పంపకపోతే నువ్వేం చేస్తావు? ఎంతకాలం పంపదో నేను చూస్తానురా. నాకు గాని తిక్కరేగిందనుకో, దాని జుట్టు పట్టుకుని బయటికి ఇడుస్తాను. జుట్లు పట్టే ఆలోచనలు మనసులో ఏమైనా ఉంటే అలాంటి ఉద్దేశాలు మానుకో. లేనిపోని గొడవలు చేయకు.
వియ్యపురాల గురించి నీకు బాగా తెలుసు కదా. ఆమె గాని మన మీద వరకట్నం కేసు పెట్టిందే అనుకో, మొత్తం ఫ్యామిలీ జైల్లో ఉండాల్సిందే.